ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిపిఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి వినోద్ మిశ్రా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను బహుజన పొలిటికల్ సెంటర్ నాయకులు సాధు మాల్యాద్రి, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు బైరి నరేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమ్ము నృత్యాలు, దిన్సా, కోలాట ప్రదర్శనలతో, డప్పు వాయిద్యాలతో ఏలేశ్వరం బాలాజీ చౌక్ ప్రధాన రహదారి నుండి వినోద్ మిశ్రా నగర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం వినోద్ మిశ్రా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎం చలపతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మూఢనమ్మకాలు వీడి జాతీయ విజ్ఞానం పెంపొందించుకోవాలని కోరారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన వినోద్ మిశ్రా విగ్రహం ఏర్పాటు చేసిన వినోద్ మిశ్రా కమిటీకి వారు అభినందనలు తెలిపారు. जोहार डॉक्टर बाबा साहेब मालूम को सर डॉक्टर बाबा साहेब अंबेडकर కామ్రేడ్ వినోద్ మిశ్రా 25వ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణలో జరిగాయి ఏలేశ్వరంలో. దీనికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు మన ఎం చలపతి గారు, హైకోర్టు న్యాయవాది, అలాగే సాధు మాల్యాద్రి, అలాగే మన బేరి నరేష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం మంచి ఉత్సాహంతో అందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఈ హాల్లో మీటింగ్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున, మా యొక్క కాలనీ తరఫున, మా యొక్క గ్రామ ప్రజల తరఫున వీళ్ళందరికీ కూడా మా సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫు నుంచి మేము విప్లవాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సామాజిక ఉద్యమాభివందనాలు. నా పేరు డాక్టర్ బైరి నరేష్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకుని, జాతీయ అధ్యక్షుని. ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కర్తగా నన్ను ఆహ్వానించినందుకు నిర్వాహకులకి, ఈ ప్రాంత బహుజన అంబేద్కరిస్టులందరికీ కూడా ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు. ఈ సందర్భంగా వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని పాఠ్యపుస్తకంలో పొందుపరిచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఓటు హక్కు ఇచ్చిన వ్యక్తి, రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి, రాజ్యాంగాన్ని ఇచ్చిన వ్యక్తి, ప్రపంచ మేధావి, న్యాయకోవిదుడు, ఆర్థిక శాస్త్రవేత్త, అంతేకాకుండా ఆధునిక భారత నిర్మాత, కులమత నిర్మూలన కోరుకున్నటువంటి ఒక గొప్ప దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈ సమాజంలో రోజు రోజుకి కులాలు పెరిగిపోతూ, మతాలు పెరిగిపోతూ, స్వార్థ ప్రయోజనాల వైపు వెళ్తున్న ఈ కాలంలో
తనకు పుట్టిన 4 పిల్లల్లో 3 అబ్బాయిలు చనిపోయినా, ఒకగానొక కూతురు చనిపోయినా ఎక్కడ కలత చెందకుండా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలందరినీ తన బిడ్డలుగా భావించినటువంటి నిస్వార్థపరుడు, ఆదర్శమూర్తి అయినటువంటి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన బాబాసాహెబ్ జీవితాన్ని పాఠ్యపుస్తకంలో పెట్టడం ద్వారా ఈ సమాజాన్ని సన్మార్గంలో పెట్టవచ్చు. ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జీవిత చరిత్రల్ని కనుమరుగు చేస్తూ, శాస్త్రీయ విజ్ఞాన విషయాల్ని మార్చివేస్తూ, మతాన్ని కులాన్ని పెంచి పోషించే పాఠ్యాంశాలని బోధిస్తూ అశాస్త్రీయ విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వేద పాఠ్యాంశాలు, సనాతన ధర్మాలంటూ చెంబు చేతపట్టుకొని ఊరవతల పోయడమే సనాతన ధర్మమని, గోచి కట్టుకొని ఎవడి కులవృత్తిని వాడు నిర్వహిస్తూ బానిసలుగా బతకడమే ఈ సమాజానికి శ్రేయస్సు అనేటువంటి ఒక సనాతన ధర్మము, అలాగే చాతుర్వర్ణ వ్యవస్థ, అస్పృశ్యత, అంటరానితనం, మహిళల పట్ల వివక్ష, ఇలా అనేకమైనటువంటి పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఈ చుట్టుపక్కల ఏలేశ్వరం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మూఢ విశ్వాసాలు పెరిగిపోతూ ఉన్నాయి, అశాస్త్రీయమైన విషయాలు పెరిగిపోతూ ఉన్నాయి, భక్తి పొంగి పొర్లుతూ విజ్ఞాన విషయాలు రోజురోజుకి అడుగట్టిపోతూ ఉన్నాయి. వీటి పట్ల విద్యార్థులని, సమాజాన్ని ఆర్టికల్ 51A(H) ప్రకారంగా శాస్త్రీయ సమాజ నిర్మాణం ప్రభుత్వ కర్తవ్యం. పౌరులందరూ కూడా దోపిడీని, పీడనని పోగొట్టాలని, మానవ హక్కుల్ని కులాలు, మతాలు, ఈ భక్తి కాలరాస్తున్నాయని, వాటన్నిటిని పునరుద్ధరించాలంటే శాస్త్రీయ విద్య, సమాన విద్య, ఈ మహానుభావుల యొక్క చరిత్రల్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని, అలాగే రాజకీయ నాయకులు కూడా మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేసి ఈ సమాజాన్ని కాపాడాలని, కులంని నిర్మూలన దిశగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, మూఢనమ్మకాల నిర్మూలన పైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. బహుజన పొలిటికల్ సెంటర్ స్టేట్ కన్వీనర్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, వినోద్ మిశ్రా విగ్రహాన్ని వెంటనే జాయింట్గా ఈరోజు ఏలేశ్వరంలో ఆవిష్కరించడం అనేది నిజంగా అభినందించదగిన విషయం. అందుకు సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా గ్రూప్ వారిని నేను అభినందిస్తున్నాను. ప్రపంచంలో ఆర్థిక దోపిడీ పోవాలని, మనిషిని దోసుకునేటువంటి విధానం పోవాలని చెప్పిన కార్ల్ మార్క్స్ సిద్ధాంతం చెప్తే, భారతదేశంలో కులదోపిడీ, కులవివక్షత, అంటరానితనం పోవాలని చెప్పినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఇరువురిని తీసుకోకుండా ప్రపంచంలో కానీ భారతదేశంలో విప్లవం అనేటువంటిది ముందుకు పోదు అనేటువంటి ఒక సిద్ధాంతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న కాలంలో ఈ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు మార్క్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ భారతదేశంలో అనేక సాయుధ పోరాటాలు ప్రారంభమైన క్రమంలో కమ్రేడ్ వినోద్ మిశ్రా కూడా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీకి నాయకత్వం ఇచ్చి సాయుధ ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఆ క్రమంలో మార్క్సిజాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఎన్నికలను వ్యూహాత్మకంగా స్వీకరించినటువంటి తొట్టతొలి సాయుధ విప్లవకారుడు కమ్రేడ్ వినోద్ మిశ్రా. వారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా స్వీకరించుకొని ముందుకు పోవాలని చెప్పిన మరొక ముఖ్యమైనటువంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నటువంటిది చాలా అభినందించదగిన విషయం. అందుకు వారిని సంపూర్ణంగా అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ జేబీఎంలో నా పేరు ఎం చలపతి, హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ఏలేశ్వరం సంబంధించినటువంటి సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 18న జరుగుతున్నటువంటి కామ్రేడ్ వినోద్ మిశ్రా 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణకు సంబంధించినటువంటి బహిరంగ సభలో నన్ను ప్రధానంగా సమావేశానికి అధ్యక్షత వహించటం అనేటువంటిది నాకు ఈ ఏలేస్ ప్రజలు ఇచ్చినటువంటి ఒక గౌరవంగా నేను దాన్ని స్వీకరిస్తున్నాను. అలాగే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి పోరాటాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఆర్థిక రాజకీయ సమానత్వం కావాలని, సాంఘిక సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి కామ్రేడ్ వినోద్ మిశ్రా నాయకత్వంలో సిపిఐఎంఎల్ లిబరేషను అనేక పోరాటాలు చేసింది. అందులో భాగంగానే ఈరోజు బీహార్లో కూడా దాదాపు 18 సీట్లు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా దళితుల మీద జరుగుతున్నటువంటి పోరాటాల్లో కానీ, భూ పోరాటాల్లో కానీ సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా గ్రూపు చాలా ఆర్గనైజ్డ్గా ఉద్యమాలు చేపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఉద్యమాలకి వెనుదన్నుగా ఉన్నటువంటి సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా గ్రూప్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ కోసిరెడ్డి గణేష్ వాళ్ళ సహచర బృందానికి నేను సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.